అవార్డు గ్రహీత మందాకృష్ణ మాదిగ గారు 3 దశాబ్దాలుగా అలుపెరుగని పోరాటం చేస్తూ సబ్బండ వర్గాలకు మనకంటే తక్కువ కులాలకు కూడా సమన్యాయం జరగాలనే ఒక చక్కటి సందేశాన్ని రాష్ట్రం కాదు యావత్ భారతదేశానికి ఇస్తూ ఆగస్టు 1వ తారీఖు నాడు ఇచ్చినటువంటి తీర్పును తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము అమలుపరచాలని మొన్న అనగా 7వ తారీఖు ఫిబ్రవరి 7వ తారీఖు నాడు లక్షల డప్పులు వేల గొంతుల సాంస్కృతిక కార్యక్రమాన్ని హైదరాబాదులో అష్టదిగ్బంధం చేయాలనే ఒక ఆలోచనతోని మాదిగల సత్తా ఏంటో చూపించాలని మందాకృష్ణ మాదిగ గారు ఇచ్చిన పిలుపు మేరకు లక్ష డప్పులే కాదు లక్షలాది డప్పులు, లక్షల వేల గొంతులు కాదు లక్షల గొంతులు ప్రతిబింబించే విధంగా ఊరు ఊరు వాడవాడ పల్లె పల్లెలో జరిగినటువంటి మందాకృష్ణ మాదిగ గారి పిలుపునందుకొని ఉర్రూతలూగుతూ ఎప్పుడు 7వ తారీఖు వస్తుందా హైదరాబాద్ అష్టదిగ్బంధం చేద్దామని ప్రతి వాడలో ఉన్న మాదిగ పల్లె ప్రతి బిడ్డ ఉర్రూతలూగుతున్న తరుణంలో రాష్ట్ర ప్రభుత్వము ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తీసుకొని మాదిగలంతా కదిలి వస్తున్నారు. హైదరాబాద్ అష్టదిగ్బంధం అవుతుంది, నీ వల్ల కాదు, నీ యొక్క తరం కాదు వాళ్ళని ఆపడం అనే సంకేతకం పోవడం 7వ తారీఖు నాడు అత్యవసర సమావేశాన్ని అనుకున్న ప్రభుత్వం వారు దాన్ని 4వ తారీఖునే అత్యవసర సమావేశం పెట్టారు. 4వ తారీఖున అత్యవసర సమావేశం పెట్టి డిఐజీ గారు, కమిషన్ గారు, ప్రభుత్వము ఈ లక్షల డప్పులు వేల గొంతుల సాంస్కృతిక కార్యక్రమాన్ని అనుమతి ఇవ్వలేదు. మాదిగలకు జరిగే అన్యాయాన్ని లక్షల డప్పులు వేల గొంతుల సాంస్కృతిక కార్యక్రమం ద్వారా యావత్ ప్రపంచం మొత్తం కూడా ఈ డప్పులేంది, ఈ లక్షల డప్పులేంది, ఈ దండారా ఏంటి, ఈ ఎంఆర్పిఎస్ ఏంది, ఏబిసిడి వర్గీకరణ ఏందని ప్రపంచం మొత్తం కూడా హైదరాబాద్ వైపు తిరిగి చేసే తరుణంలో ఇలాంటి కుట్ర పన్నడం జరిగింది. అయినప్పటికీ 17 లక్షల మంది ఉన్న మన సోదరులు అనుకుంటున్న మాల సోదరులకు ఎంత పర్సెంటేజ్ ఇచ్చారు? 33% ఉన్న మాదిగలకు ఎంత పర్సెంటేజ్ ఇచ్చారు? ఇంకా దిగువన ఉన్నటువంటి వాళ్ళకి ఎంత పర్సెంటేజ్ ఇచ్చారు? మరి అన్నిటికీ 59 కులాలు ఎస్సీలో ఉన్న 59 కులాలకు సమన్యాయం జరిగితేనే నేను ఈ పోరాటం ఆపుతానని మందకృష్ణ మాదిగ గారు ఒప్పుకోలేదు. మీరు ఈ రోజు ఇవ్వకపోవచ్చు, ఏ రోజైనా ప్రభుత్వం మెడలు వంచి మాకు రావాల్సిన వాటా అన్నా పైసను కూడా వదులుకోము అని మరి మందాకృష్ణ మాదిగ గారు మాట్లాడము, దాన్ని రేవంత్ గారి దగ్గరికి పోవడము, మాకు అన్యాయం జరుగుతుంది, మాకు యాక్చువల్గా రావాల్సిన 11.5-12% మాకు రావాలి, ఎందుకు రావట్లేదని ప్రశ్నించిండు. దాన్ని ఆల్రెడీ వినతి పత్రం మన షమీమ్ అఖ్తర్ గారు ఇచ్చినటువంటి రిపోర్టు ఆధారంగా మాకు అన్యాయం జరుగుతుంది, దీన్ని ఆలోచించండి అని మరొకసారి మాన్యశ్రీ మందాకృష్ణ గారు మళ్ళీ మెమోరీ ఇవ్వడం జరిగింది. మొన్న 4వ తారీఖు మొన్న 24వ తారీఖు నాడు అటు ఆంధ్రప్రదేశ్లోను ఆ తర్వాత తెలంగాణలో ఉన్నటువంటి ఎంఆర్పిఎస్ రాష్ట్ర సమావేశాన్ని అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ యొక్క సమావేశానికి మన తరఫున ఇక్కడ 3 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఆ 3 గ్రామ పంచాయతీల తరఫున కూడా సలిగంటి బాబన్న మాదిగా వెళ్ళడం జరిగింది. ఆ సమావేశానికి అక్కడ ఎవరైతే ఈ యొక్క ఇక్కడ మనం చిత్రపటాలు ఉన్నాయి, ఏంటి చిత్రపటాలన్న అందరూ చూడొచ్చు. మనము ఎంఆర్పిఎస్ ఉద్యమం ఉన్నదంటేనే రావడం లేదు, కనీసం రాండి అని పిలిచినా రాకుండా మరి ఈ 11 మంది కూడా వారు ప్రాణాలను సైతం మందాకృష్ణ మాదిగ పిలుపునందుకొని
ఏ ఉద్యమం ఉన్నా ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఈ 11 మంది కూడా ఈ ఎంఆర్పిఎస్ ఉద్యమంలో ప్రాణాలు అర్పించిండ్రు. ఈ రోజున ప్రతి సంవత్సరం మార్చి 1వ తారీఖున మాదిగ అమరవీరుల సంస్మరణ సభ, సంస్మరణ దినోత్సవాన్ని ప్రతి పల్లె, ప్రతి వాడ, ప్రతి గడప మరి యాదించుకొని వారికి యాది చేసుకోవాలని మందాకృష్ణ మాదిగ గారు పిలుపివ్వడం జరిగింది. ఆ పిలుపులో భాగంగానే మనం ఈ రోజున ఈ డప్పుల దండోరా, ఈ కొవ్వొత్తుల ర్యాలీ వారికి నివాళులర్పించే కార్యక్రమంగా మనం చేపట్టడం జరిగిందని తెలియజేస్తూ, మరి దండలు వేసే కార్యక్రమంగా ముందుగా దయచేసి ఇక్కడికి వచ్చిన మా సోదరులందరూ ఉన్నారు, పెద్దలందరూ, మరి వాళ్ళు కూడా వారి యొక్క అమూల్యమైన సందేశాన్ని అందజేయవలసిందిగా పేరు పేరున మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. మరి ముందుగా కనుకుంట్ల రాజుగారు మాదిగా 2 మాటలు మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. జై మాదిగా, జై మాదిగా. ఈరోజు రుద్రంపూర్లో ఎంఆర్పిఎస్ వ్యవస్థాపకులు 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాట యోధుడు మాన్యశ్రీ మందకృష్ణ గారి ఆదేశానుసారము ఏదైతే ఎంఆర్పిఎస్ ఉద్యమం మొదలుపెట్టిన దగ్గర నుండి ఈరోజు వరకు ఉద్యమం కోసం అహర్నిశలు శ్రమించి స్వర్గస్థులైన ఈ అమరవీరులకు శ్రద్ధలు ఘటించాలని మందకృష్ణ గారి పిలుపు మేరకు మన రుద్రంపూర్ నుండి ఈ సమావేశానికి వెళ్ళి వచ్చిన సలిగివెంటి వెంకటేశ్వర్లు గారు మరియు బాబన్న అక్కడ వారి తీర్మానం మేరకు రుద్రంపూర్లో ఉన్న మాదిగ కులస్తులందరినీ ఒక తాటి మీదకి తీసుకొచ్చి ఈ శ్రద్ధాంజలి ఘటించే కార్యక్రమాన్ని ముందుకు తీసుకురావడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమాన్ని మన పెద్దల ఆదేశానుసారము శ్రద్ధాంజలి ఘటించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, రేపు జరగబోయే ప్రతి కార్యక్రమానికి ప్రతి ఇంటి నుంచి ప్రతి మాదిగ కుల సభ్యుడు హాజరు కావాలని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ, ఈ యొక్క అమరులకు శ్రద్ధాంజలి ఘటించాలని ఈ యొక్క అవకాశం ఇచ్చిన కుల పెద్దలకు, కుల సభ్యులకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ, జై మాదిగా. అన్న రాజన్న గారికి జై మాదిగా, జై భీములు తెలియజేస్తున్నాము. అన్న డ్యూటీ ఉన్నా, అన్నకు మనుగూరులో డ్యూటీ ఉన్నా డ్యూటీని వదులుకొని నా జాతి ముఖ్యము, ఆ యొక్క అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించే కార్యక్రమానికి రావాలని డ్యూటీని కూడా పక్కన పెట్టి కార్యక్రమానికి విచ్చేసిన కనుకుంట్ల రాజన్నను మనస్ఫూర్తిగా అభినందిస్తూ, మరి కార్యక్రమాన్ని ఉద్దేశించి కాంపల్లి కృష్ణన్న 2 మాటలు మాట్లాడన్నా. అన్నా మనము అందరము కులస్తులము, మనం గౌరవించుకోవడం మంచిది. నేను ఎక్కువ ఎప్పుడు మాట్లాడలేదన్నా. మనందరం మనం గౌరవించుకోవడం అనేది ముఖ్యము, అంతేగాని అంతే. ఇక జై మాది. కార్యక్రమాన్ని ఉద్దేశించి ధన్బాదు అశోక్, కొమరెల్లి అశోక్ మాదిగా. ముందుగా ఈ సభను పెట్టినటువంటి సలగంటి బాబన్న గారికి, ఇక్కడ హాజరైనటువంటి 3 గ్రామ పంచాయతీల మాదిగా కులస్తులందరికీ, చిన్నలకు పెద్దలకు, ప్రతి కుటుంబ సభ్యులకు అందరికీ, మన మందకృష్ణన్న గారి పోరాట అమరులైనటువంటి మన సోదరులకు ఈరోజు నివాళులు అర్పించే కార్యక్రమాన్ని
రుద్రంపూర్, ధన్బాద్, గౌతమ్పూర్ 3 గ్రామ పంచాయతీలకు సంబంధించి ఇక్కడ పెట్టడం జరిగింది. ఇక్కడ పెద్ద ఎత్తున హాజరైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా పాదాభివందనాలు. మనం ఇక్కడ ముఖ్యంగా సమావేశమైనది వీళ్ళందరికీ కూడా ఎందుకు అమరులైనారు అనేది మన పెద్దలు తర్వాత చెప్తారు. ప్రతి ఒక్కరు కూడా ఇందులో భాగస్వాములయ్యి మన ఎంఆర్పిఎస్ మందకృష్ణ గారి ఆదేశం మేరకు మనకు రావాల్సినటువంటి హక్కు ఏదైతే ఉందో, రిజర్వేషన్ సంబంధించినటువంటి ఏదైతే పోరాటం మనం సాగిస్తున్నామో అది మనకి అతి త్వరలో మనందరికీ ఫలాలు చేకూరుతాయని ఆశిస్తూ మనస్ఫూర్తిగా నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని మనస్ఫూర్తిగా చెప్పుకుంటూ ధన్యవాదాలు. జోహార్ మాదిగ అమర వీరులకు! జోహార్ మాదిగ అమర వీరులకు! జోహార్ మాదిగ అమర వీరులకు! ధన్బాద్ నుండి అశోక్ మాదిగ లక్ష డప్పులు వేల గొంతుల సాంస్కృతిక కార్యక్రమాన్ని మొదలుపెట్టినప్పటి నుంచి కూడా ధన్బాద్ నుండి మంచి స్పందన, అక్కడున్న యువకులు చిన్నారులు కూడా డప్పుల వాయిద్యంలో పాల్గొంటూ వస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న మన అశోక్ మాదిగకు మరొకసారి మేము ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. కార్యక్రమాన్ని ఉద్దేశించి దంచలపూరి వెంకట్ ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టిన సోదరులందరూ సలగంటి బాబాన్న, యాకన్న, అశోక్ అన్న, మన వీళ్ళందరితో పాటు వచ్చిన నా మాదిగ సోదరులకు, పిల్లలకు నా యొక్క ప్రత్యేకమైన వందనాలు. అసలు ఈరోజు ఈ టైంలో ఇక్కడ ధైర్యంగా నిలబడే పరిస్థితిని ఎవరయ్యా అంటే మాదిగ మందకృష్ణ. ఎందుకంటే నిజంగా నాకెదురైన పరిస్థితులను బట్టి ఒక్క నిమిషం మీ అందరితో ఏంటంటే, ఉద్యోగం చేస్తున్నాం కానీ మన సింగరేణిలో కూడా కులవే, అది ఇప్పటి నుండి కాదు తరతరాల నుండి వస్తుంది, అదే విధంగా నడుస్తూ ఉంది. ఒకరోజు శ్రీరాంపూర్లో ఉద్యోగానికి వెళ్ళినప్పుడు యాక్చువల్గా ఈ కొత్తగూడలో పుట్టిన ప్రతి మాదిగ బిడ్డను ఎవడు కూడా మాదిగోడు అనుకోడు. ఎందుకంటే ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి మాదిగ బిడ్డ అలాంటి మెయింటెనెన్స్ చేస్తూ ఉంటారు, చదువులో ముందుకు వెళ్తూ ఉంటారు. కానీ ఆ ప్రాంతానికి ఆ శ్రీరాంపూర్ వెళ్ళినప్పుడు నేను వెళ్ళి ఒక ఇల్లు అద్దె కోసం అని వెళ్తే కులం అడిగిండు. కులం అడిగితే నాకు అర్థం కాలేదు అసలు. ఈ 2000 సంవత్సరాల్లో కూడా కులాలు అడగడం ఏంది అని. నా కులం అడిగితే నాకు ఇల్లు ఇయ్యనప్పుడు నాకు బాధ అనిపించింది. అంటే మనం ఇంకా వెనకబడే ఉన్నాం. అందుకోసమే మన మందకృష్ణ మాదిగన చేసే పోరాటం కోసం ఆ రోజు అర్థమైంది నాకు, ఎందుకు చేస్తాడా అని. నాకు తెలిసి ఈ జిల్లాలో కంటే ఆ జిల్లాలలో ఏది నుండి ఆదిలాబాద్ వరకు ఈ కుల వ్యవస్థ మరీ భయంకరంగా ఉంటుంది. ఇప్పటికి కూడా ఉన్నది. ధైర్యంగా ఇప్పుడు మన మందకృష్ణ చేయబట్టి మనం బయటకు వచ్చి ధైర్యంగా కాలర్ ఎగరేసుకొని నిలబడి మాట్లాడుతున్నామంటే ఆయన ఇచ్చిందే మనకి ఈ ధైర్యం. కాబట్టి మన తరాలకు కూడా మనం కూడా అదే ధైర్యాన్ని ఇస్తూ ముందుకు నడవాలని, ఈ అమరవీరులకు నా ద్వారా ఇక్కడికి వచ్చిన మన సోదరులందరి ద్వారా నివాళులు అర్పించాలని నాకు ఈ అవకాశం పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపు. వెంకట్ గారికి ధన్యవాదాలు గారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి అంటే ప్రతి మాదిగ పాల్గొనాలి, వీళ్లకు నివాళులు అర్పించే కార్యక్రమంగా నివాళులు అర్పిస్తూ 2 నిమిషాలు ఎక్కువసేపు, అంటే చాలా మంది ఉన్నారు కాబట్టి గోకారపు శ్రీరాములన్న మాదిగ మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి గాడెలి యాకయ్య గారికి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. మనం ఈ ఎంఆర్పిఎస్ గురించి, రిజర్వేషన్ గురించి గత ఒక నెల రోజుల నుండి ధూమ్ధామ్ చేస్తూనే ఉన్నాం.
ఇక్కడ లెక్క పెట్టినట్టయితే మన మాదిగ సభ్యులు ఒక 40 మంది కనబడుతున్నారు. మీ అందరు కూడా నా యొక్క పాదాభివందనాలు. ఈరోజు ఈ కార్యక్రమం ఉద్దేశం ఏంటంటే మన మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారు అమరులైనటువంటి ఎంఆర్పిఎస్ గురించి, రిజర్వేషన్ గురించి అమరులైనటువంటి అమరవీరుల సంస్మరణ సభ ఈరోజు చేయాలనేది పిలుపుల కార్యక్రమంగా ఈ భాగంలో ఈరోజు మనం చేసినాం. ఇక్కడున్న మన మిత్రులందరికీ నాకు హృదయపూర్వక నమస్కారాలు. ఇక్కడ ముఖ్య ఉద్దేశం ఏంటంటే సలిగాని బాబా అన్నున్నాడు, యాక అన్నున్నాడు, తమ్ముడు రాజు ఉన్నాడు, వాసంపల్లి వినయ్ ఉన్నాడు. ఈ తమ్మునికి డ్యూటీ చేస్తే ఒక 6,000 వస్తుంది. డ్యూటీ పోగొట్టుకొని వచ్చిండు. అంటే మీరంతా కూడా తక్కువ కాదని నేను అంటలేను. 6,000 డ్యూటీ పోతే పోయింది, నాకు కార్యక్రమం ఉండాలని. స్టార్టింగ్ నుండి యాకన్నా నాకు ఒక్కటే ఫోన్ కొట్టి పిలిపించుడు. సలిగాంటి బాబా అన్న కూడా అవసరమైతే ఎంతైనా నేను పెడతాననేది. ఈ అమరవీరులతో పాటు మన ముందున్నటువంటి మన తమ్ముడు కొమిరెల్లి అశోక్ కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ కార్యక్రమానికి ముందుండి మస్తు నడిపిస్తున్నారు. మీ అందరు కూడా నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈ కార్యక్రమాన్ని యాకన్నా ఒక మెసేజ్ పెట్టిండు, మీ అందరు చూసిందో లేదో తెలియదు కానీ వాళ్ళు డిఎల్ఆర్ కేసుల మీద హైదరాబాద్ పోయిండు. యాకన్నా హైదరాబాద్ పోయి కోదండరామును కలిసిండు. కోదండరామును కలిస్తే మాకు ఇట్లా అన్యాయం అయిపోతున్నాం, మాకు కూడా జీతాలు పెంచాలి, అది పెంచాలనే ఉద్దేశంతో యాకన్న పోయిండు. పోయేసరికి కోదండరాము కూడా స్పందించి నేను బట్టి విక్రమార్క దగ్గరికి తీసుకుపోతానని తీసుకుపోయేసరికి అతను లేడు, ఢిల్లీకి పోయిండు. ఈరోజు ఆగండి, రేపు వస్తాడు, నేను కల్పించి మీకు ఖచ్చితంగా న్యాయం చేస్తానని చెప్పడం జరిగింది. యాకాన్ ఏం చేసిండంటే ఇక్కడ ఈరోజు అమరవీరుల సంస్మరణ సభ ఉంది, ఇది నాకు ముఖ్యం, నాకు జీతం ముఖ్యం, పెంచినా పెంచకుండా నాకు అనవసరం, నేను ఈ కార్యక్రమానికి వస్తున్నానే వదిలిపెట్టించిండు. అందుకోసం కాదు నీకేమర్థమైంది నేను మాట్లాడింది. మీ అందరి కూడా ఇక్కడ ఉన్నటువంటి నా మాదిగ అన్నదమ్ములు, అన్నలు, తమ్ముళ్ళ కూడా మీ అందరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ నేను ముగిస్తున్నా. నాకు ఈ అవకాశం ఇచ్చిన యాకన్నకు, రక్త సంబంధికులకి హృదయపూర్వక నమస్కారాలు. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితిలో ఉద్యమంలో అమరులైన మన అన్నలు చిత్రపటంలో ఉన్నారు. వాళ్ళకు ఈరోజు మనం నివాళులు అర్పించడం జరిగింది. మన రుద్రంపూర్, మన మాదిగ కుటుంబ సభ్యులు, రక్త సంబంధికులు అందరూ వచ్చారు. అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. అన్నగారు, మన బాబన్న గారి కార్యక్రమం చేపట్టారు. పెద్దలు యాకన్న గారు, మన సంజయ్ గారు, మన అశోక్ అన్న గారు, తదితరులు అందరూ మనలు పేరు పేరున అందరికీ నమస్కారాలన్నా. అన్న, ఈ వర్గీకరణ, ఎస్సీ వర్గీకరణ, ఏబిసిడి వర్గీకరణ ఈ అమరుల త్యాగాలే అని మందకృష్ణ మాదిగ అన్న గారు త్యాగాలు, ఈ అమరుల త్యాగాలకే అంకితం అన్నాడు. అన్నగారు ఈ అమరుల త్యాగాలకే అంకితం అన్నాడు. ఈ 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం చేసినా కానీ ఆయన ఈ అమరుల త్యాగాలకు అంకితం చేస్తా అన్నాడు మన మందకృష్ణ మాదిగ అన్నగారు. అన్నగారు అందరు గుర్తించుకోండి, గడప గడపకు కూడా ఈ ఉద్యమాన్ని మీరు పడగొట్టకండి. ఈ రుద్రంపూర్లో మనం చేసినది చాలా పెద్ద కార్యక్రమం ఇది. అన్నగారు ఈ అవకాశం ఇచ్చిన, టైం లేదు, ఇంకా పెద్దలు మాట్లాడేది ఉంది, ఈ అవకాశం ఇచ్చిన అన్నకు నమస్కారం. త్యాగాలు సంబంధించిన వీళ్ళు ఏమేం చేసింది అనేది మన పిల్లలకు కూడా మనం తెలియజేయాలి. ఈ రుద్రంపూర్ ఏరియా నుంచి కాకుండా మనము ప్రతి ఒక్క కార్యక్రమానికి మన 3 ఏరియాలు ముందుండి ఎంతో బలంగా నడిపిస్తున్నటువంటి తలిగంటి బాబన్న గారికి, కమిటీ సభ్యులకు అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమము ఇంతటితో మనకు అయిపోలేదు అనుకోలేదు, ఇంకా ముందు చాలా ఉన్నది. దయచేసి ప్రతి ఒక్క మనకు పిలుపునిచ్చినాక వెంటనే ప్రతి ఒక్కరు
ఏ సమస్య ఉన్నా కానీ ఏ పనులు ఉన్నా కానీ కొంచెం మానుకొని మన కులం కోసం పాటుపడాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ మాదిగ అమరవీరులకు జోహార్ జోహార్, జై మాదిగ. సంత ఇక్కడే ఉంటుంది. మనం ఆయనను గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి మనం గుర్తు చేసుకొని తను త్వరగా ఆపరేషన్ అయి తొందరగా రావాలని కోరుకుంటున్నాము. మరి కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎండి నా రక్త సంబంధికులు వాళ్ళకి ఇవాళ నేను నివాళి అర్పించినందుకు నాకు నా జీవితంలో మా తండ్రి కాలం ఎంతనో నాకు వీళ్ళు అంతగా భావించి వాళ్ళకి ఇప్పుడు నివాళి అర్పించడానికి ఇక్కడికి వచ్చినందుకు నాకు ధన్యవాదాలు. నా మాదిగ సోదరులకు 3 ఏరియాల నుండి వచ్చిన నా మాదిగ ప్రతి బిడ్డకు ముందుగా జై భీమ్ జై మాదిగ. ఈరోజు మానేశ్వరి మందకృష్ణ మాదిగన్న గారి సుదీర్ఘ 30 సంవత్సరాల పోరాటంలో ఆలుపెరగకుండా ఎన్నో అవకతవకలు పడి ఆటుపోట్లకు ఎదురుపడి ఈ రోజున మనకు ఎస్సీ వర్గీకరణకు దగ్గరలో పునాది వేసిన మందకృష్ణ మాదిగన్నకు ముందుగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. నా జాతి బిడ్డలారా, నీకు ఒక చిన్న విషయం చెప్తా. నాది హుస్నాబాద్ మండలం, ఎస్పోతారం మా ఊరు. వేరే కులస్తులు మా తండ్రి గారు సంపాదించిన భూమిని ఆక్పై చేసుకొని దున్నుకుంటుంటే నేను వెళ్ళి అమ్మున్నా 2 months బ్యాక్. పోతే బాబు ఈ జాగా మీది కాదు, ఇది వేరే వాళ్ళది అంటే నేను అక్కడ ఒక పెద్ద మనిషి సర్పంచ్ని తీసుకొచ్చి, చూడు బాబు ఈ జాగా నీదే అన్నావు కదా, నీకు వదిలేస్తా. మాదిగోనికి పుడితే నా భూమి దున్నుకో, నువ్వు మాదిగోనికి పుట్టకపోతే నేను మాదిగోని ముండకు పుట్టినా కాబట్టి నా జాగా నాకు ఇవ్వమని అడిగినా. నువ్వు పుడితే తీసుకో, హ్యాపీగా ఇచ్చేస్తాను. నా చిన్నాయనకు పుట్టినవా పెద్దనాయనకు పుట్టినవా అది వేరే విషయం. నా జాగా నేను మాదిగోని ముండకు పుట్టినా కాబట్టి. ముందుగా ఇక్కడ మనం వచ్చిన కార్యక్రమం మన మాదిగ అమరవీరులందరికీ కూడా జోహార్లు తెలుపుకోవాలి కాబట్టి ముందుగా అమరవీరులందరికీ కూడా జోహార్. పెద్దోళ్ళందరూ కూడా చాలామంది మాట్లాడారు కాబట్టి ఇంకా చాలామంది ఉన్నారు కాబట్టి నేను ఇంకో టైంలో సమావేశంలో మంచి చెప్పే ప్రయత్నం నా యొక్క నమస్కారాలు. జోహార్ అమరవీరుల మాదిగ అమరవీరులకు జోహార్, అమరవీరుల మాదిగ జోహార్. థ్యాంక్ యూ. మందకృష్ణ మాదిగ అన్న చేస్తున్నటువంటి పోరాటం చాలా గొప్పది. దీనికి ఎంఆర్పిఎస్ మాదిగ కులస్తులే కాదు, అందరూ దీనికి న్యాయమైన పోరాటం కాబట్టి అందరి మద్దతు ఉంటుంది. 59 కులాల మద్దతు ఉంటుంది దీనికి బ్రహ్మాండంగా. ఇది న్యాయమైన పోరాటం కాబట్టి ఇది విజయవంతం కావాలని మాదిగ అమరవీరులకు జోహార్లు అర్పిస్తూ నేను ఉప్పల్లో మందకృష్ణ మాదిగ కృష్ణన్న బహిరంగ సభ పెట్టిండు. బహిరంగ సభ పెట్టినప్పుడు నేను ఉప్పల్లో 2 సంవత్సరాలు ఉన్నప్పుడు ఈ ఉప్పలు శాంతినగర్ ఒడ్డుకు పెద్ద బహిరంగ సభ జరిగింది. మన తెలంగాణ నుంచే కాకుండా ఆంధ్ర నుంచి అన్ని జిల్లాల నుంచి వచ్చారు. అప్పుడు పెద్ద ఎత్తున 500 ఎకరాలలో మేము మొత్తం ప్లాట్లు చేసినప్పుడు అట్లా 3 రోజులు 2 గ్రేడర్లు 2 రోలర్లు పెట్టి మొత్తం మేము అక్కడ గ్రౌండ్ చేసినాం. అక్కడ 3 రోజులు మా కంపెనీ మొత్తాన్ని బండ్లన్నీ ఆపుకొని దీనికోసం గ్రౌండ్ చేసినప్పుడు మేము అక్కడ వర్క్ చేసినాము. కృష్ణను దగ్గర నుండి చూసినా, నేను సెకండ్ ఇచ్చిన నాకు కూడా పెద్ద బహిరంగ సభ జరిగింది మా క్యాంపు ముందే, RMN క్యాంప్ ముందు. అప్పుడు మొట్టమొదటి అన్న మొత్తం ఈ ప్రసంగం అన్ని ప్రతి పార్టీ నుండి ప్రతి కులం నుండి అందరు వచ్చారు, అన్ని నాయకులు అందరు వచ్చారు. మొత్తానికి కాడికి వచ్చినప్పుడు కృష్ణన్న ఆ స్క్రీన్ మీద చూపెట్టాడు మొత్తం ఈ ఆరోగ్యశ్రీ కోసం చూపించి దీనికోసం చేసిన పోరాటం కోసం చెప్పిండప్పుడు. అదే కాకుండా ఈ వృద్ధులు, వితంతులు, వికలాంగులు ఆయన పెద్ద ఎత్తున కరపత్రాలు వేసి దాన్ని కూడా డిమాండ్లో పెట్టిండు కృష్ణన్న. పెట్టినప్పుడు నేను అక్కడే ఉన్నా, అవన్నీ చూసిన. ఈ చాలా మందికి నాగరికి వచ్చే వాళ్ళకి కూడా చెప్తా, ఈ ఆరోగ్యశ్రీ ఈ రోజు ఉన్నదంటే కృష్ణన్న ఇది మొదలుపెట్టింది అయిన ఫలితమే, ఇది పోరాట ఫలితం అని చెప్పేసి చాలా మందికి చెప్తా. కొంతమంది తెలియని నమ్మకపోవచ్చు, ఇది విజయవంతం. ఇది అక్కడ నేను దగ్గరండి అక్కడ చూసిన గ్రౌండ్ చేసిన మేము అప్పుడు పెద్ద బహిరంగ సభ జరిగింది ఉప్పల్, హైదరాబాద్ ఉప్పల్లో. కాబట్టి అన్నగారు ఆరోగ్యశ్రీ పెట్టి ఎంతో మంది ప్రాణాలు రక్షించినటువంటి మహానుభావుడు కృష్ణన్న. కాబట్టి అన్న ఎలాంటి కార్యక్రమాలు చేపట్టినా మీకు నా వంతు కళాకారుడిగా నేను మీ సహాయ సహకారాలు అందించడానికి మీరు ఎక్కడికి పిలిచినా వచ్చి
డప్పు కాదు, పాటలు కూడా అంటే రాస్తా, పాడతా, అని చేస్తా. జై భూని ప్రతి కార్యక్రమంలో ముందుంటున్న పెద్దలు సలిగంటి బాబన్న మాదిగను ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. జై భీమ్, ఎంఆర్పిఎస్, మందకృష్ణ నాయకత్వం, ఈరోజు 11 మంది వాళ్ళ ప్రాణాలు లెక్క చేయకుండా ఈరోజు ఎంఆర్పిఎస్ పెట్టుకున్న, కృష్ణమాదిగ గారు పెట్టుకున్న ఒక ఉద్యమంలో వీళ్ళందరూ కూడా మరణించారు. మన పిల్లలకు, మన కుటుంబాలకు ఏబిసిడి వర్గీకరణ కావాలి, నా పిల్లలకు జాబులు రావాలి అనే దాని ఒక బాధతోటి వాళ్ళు ఆవేశంతో మరణం అయ్యారు, వాళ్ళు అమరులయ్యారు. వాళ్ళ గురించి ఈరోజు మనం అందరం కూడా ఇక్కడ ఉన్న మాదిగ జాతికి వచ్చిన పెద్దలు, అన్నలు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఈ యొక్క 2 నిమిషాలు మౌనం పాటిస్తాం, దండలేసినాక చేద్దాం. అదేవిధంగా ఈ ఎంఆర్పిఎస్, ఈ రిజర్వేషన్ అనేది మనకు కరెక్ట్గా 12 రావాల్సింది 9కే దీన్ని పరిమితం చేశారు. ఈ యుద్ధము ఆగదు. కృష్ణమాదిగ గారి పిలుపు ఏంటంటే ఏ ఒక్కటి కూడా మనకు తక్కువ రాకూడదు, మనం వచ్చేదాకా పోరాటం చేసుడే అనే దాని మీదనే ఈ 1,00,000 డప్పులు, 1000 గొంతులది ప్రోగ్రాము క్యాన్సిల్ అయింది. అది ఖచ్చితంగా ఉంటుంది. ఈ యొక్క 12 సీట్లు మనకు రావాల్సిన దాకా కూడా ఈ పోరాటం ఆగదు. పోరాటానికి అందరూ కూడా సిద్ధంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను. అదేవిధంగా ఏ రోజైనా కానీ అన్న పిలుపుకు మనం అందరం సిద్ధంగా ఉండాలని మీ అందరినీ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా నమస్కారం తెలియజేస్తూ ముగిస్తున్నా. కులమాల వేయవలసిందిగా అన్నగారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. మనందరం జై మాదిగా, జై మాదిగా, అందరం ఒకసారి జై మాదిగా, జై మాదిగా, మాదిగా అమరవీరులకు, మాదిగా అమరవీరులకు, మాదిగా అమరవీరులకు. మాదిగా అమరవీరులకు, మాదిగా అమరవీరులకు, మాదిగా అమరవీరులకు. మాదిగా అమరవీరులకు, మాదిగా అమరవీరులకు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఐక్యత, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఐక్యత, మందా కృష్ణమాదిగ గారి నాయకత్వం. పరశురామ్ మీటింగ్ లో ఉన్నారా? నాకు ఈ అవకాశం ఇచ్చిన మన మాదిగ బిడ్డలందరికీ నా యొక్క హృదయపూర్వక జై జై మాదిగా. ఎంఆర్పిఎస్ అమరవీరులకు జోహార్, జోహార్. ఎంఆర్పిఎస్ అమరవీరులకు జోహార్, జోహార్. ముత్యాల శ్రీనివాస్ గారు మాదిగా, జోహార్ జోహార్. ముత్యాల జోహార్ మాదిగా మన వీరులకు, జోహార్ మాదిగా మన వీరులకు. చూడు అనగా చెప్పు ఇంకోసారి నువ్వు ఇటుంటే లైటింగ్ అటు అందరూ జై భీమ్, జై భీమ్. జై మాదిగా అనిపించాలి. ఎట్టనా నిలబడన్నా?
జోహార్ మాదిగ అమర వీరులకు, జోహార్ మాదిగ అమర వీరులకు, జోహార్ మాదిగ అమర వీరులకు. 3 దశాబ్దాలుగా జరుగుతున్న మందాకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో తమ అమూల్యమైనటువంటి ప్రాణాలు అర్పించిన మాదిగ కుల సోదరులు, అమరులైనటువంటి వారి ఆత్మకు శాంతి చేకూ జోహార్ ఎంఆర్పిఎస్ లో ప్రాణాలు కోల్పోయిన మాదిగ అమరవీరులకు, జోహార్ ఎంఆర్పిఎస్ ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన మాదిగ అమరవీరులకు, జై మాదిగ, జై మాదిగ. మందాకృష్ణ మాదిగ గారి నాయకత్వం, మందాకృష్ణ మాదిగ గారి నాయకత్వం. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఐక్యత, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఐక్యత. జై భీమ్, జై భీమ్.